టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది సార్? క్వాలిటీ నేను ఇందాక చెప్పినట్లు రిక్రూట్మెంట్లోనే యాజమాన్యం మా వైస్ ఛాన్సలర్ గారు అత్యధిక శ్రద్ధ కనపరిచి హైలీ క్వాలిఫైడ్ వాళ్ళనే బాగా ఇంటర్వ్యూస్లో వడపోత కార్యక్రమం ద్వారా తీసుకున్నారు. అందుకనే మా దగ్గర రకరకాల రాష్ట్రాల నుంచి టాలెంట్ని ఇన్వైట్ చేసినాము. మహారాష్ట్ర నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, కర్ణాటక నుంచి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, అఫ్కోర్స్ మన తెలంగాణ నుంచి ఉన్నారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ దొరికితే మాత్రం కావేరీలో ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ఏ విధంగా గైడ్ చేస్తారు సార్? ఫ్యాకల్టీ స్టూడెంట్స్ను ఇందాక చెప్పినట్లు 60 మంది క్లాస్ రూమ్కి పరిమితం అవుతారు కాబట్టి క్లాస్ రూమ్స్ అన్నీ ఎయిర్ కండిషన్డ్, అడ్వాన్స్డ్ డిజిటల్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ డిస్ప్లే బోర్డ్స్ టెక్నాలజీతో ఉంటాయి. దాంతోపాటు అవసరం అనుకుంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఎవరైనా ఎక్స్పర్ట్ అమెరికా నుంచినో ఆస్ట్రేలియా నుంచినో మాట్లాడాలనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి స్ట్రైట్గా ఆన్లైన్ వస్తారు. ఇక్కడ 2-వే ఇంటరాక్షన్ ఉంటుంది. మన స్టూడెంట్స్ ఏమైనా అడిగితే వాళ్ళు సమాధానాలు చెప్తారు, క్లారిఫికేషన్ ఇస్తారు. ఇది క్లాస్ రూమ్లో జరిగేది. ఇంకా ప్రాక్టికల్స్ గురించి మీకు ఇందాక చెప్పాను. తర్వాత వాళ్ళు ఎట్లా కేర్ తీసుకుంటారంటే మా అగ్రికల్చర్ స్కూల్లో ఉన్న సిస్టమ్ ఏమంటే అడ్మిషన్ అయిన స్టూడెంట్స్కు ఒక 100 మంది అడ్మిట్ అయినారు అనుకుందాం, ప్రతి 10 మందికి ఒక అడ్వైజర్ని అలాట్ చేస్తాం ఫ్యాకల్టీ నుంచి. కొంతమంది మెంటర్ అని పేరు పెడతారు, మేము అడ్వైజర్ అంటాము, అడ్వైజరీ సిస్టమ్ అంటాం. ప్రతి వారానికి ఒకసారి 1 గంట సేపు ఈ అడ్వైజరీ స్టూడెంట్స్ ఆ అడ్వైజర్ దగ్గర కూర్చుంటారు. అక్కడ మొదటి 5 నిమిషాలు చదువు గురించి, ప్రోగ్రెస్ గురించి చర్చించిన మిగతా విషయాలన్నీ, మిగతా సమయం అంతా ఇతర విషయాలపైనే మాట్లాడతారు. అంటే అక్కడ 10 మంది పిల్లలకు ఆయన తల్లిదండ్రులకు దూరంగా వచ్చినామైన భావన లేకుండా ఒక బాబాయ్ లాగానో, ఒక మామలాగానో, ఒక గార్డియన్ అనుకోండి, 4 ఏళ్ళు ఆయన బాధ్యత పిల్లలను అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం. ఆరోగ్యం బాగలేకపోయినా ఆయనకే ఫస్ట్ తెలియాలా, ఊర్లకు పోవాలన్నా పర్మిషన్ అక్కడి నుంచే నా వరకు రావాలా. తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎమర్జెన్సీలు ఏమన్నా ఉన్నా వాళ్ళు అడిగి కనుక్కొని ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే కూడా తీరుస్తారు. మళ్ళీ పిల్లలు రిటర్న్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుభవం మీద ఈజీగా గుర్తుపడతామండి. ఏదో దేనికో బాధపడుతుంది అమ్మాయి, అబ్బాయి దేనికో బాధపడుతున్నాడు అని మనమే వాళ్ళను ఓపెన్ అయ్యేట్టుగా మాట్లాడతాం. అది ఫ్యాకల్టీ చేయాల్సిన పని. మనం 2 సార్లు 4 సార్లు ఒక వ్యక్తిని బట్టి అడిగే కొద్దీ వాళ్ళు ఓపెన్ అవుతారనమాట. ఓపెన్ అయ్యి సార్ నేను పర్సనల్గా మాట్లాడతాను అంటే పర్సనల్గా కూడా మాట్లాడతారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ అపోహలు, వాళ్ళ ఆందోళనలు వ్యక్తపరిస్తే వీళ్ళ అనుభవంతో అవన్నీ సరిదిద్దుతూ వచ్చే సిస్టమ్ ఉంది మా దగ్గర.